ట్రంప్ సైన్యంలో చీలిక వచ్చింది. ట్రంప్ సైన్యం అంటే అమెరికా సైన్యం కాదు. ట్రంప్ను ప్రెసిడెంట్గా అధికారంలోకి తెప్పించిన ఆయన మద్దతుదారులు. ఈ మద్దతుదారులకు రకరకాల ఫ్రేజెస్ ఉన్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అని, లేదా అమెరికా ఫస్ట్ అని. ఈ మాగా బ్రిగేడ్లో ప్రధానంగా కన్జర్వేటివ్స్ అంటే రిపబ్లికన్ పార్టీ సాంప్రదాయ మద్దతుదారులే కాకుండా ట్రంప్ తనకంటూ ఒక పెద్ద కాన్స్టిట్యున్సీని బిల్డ్ చేశారు. ముఖ్యంగా వైట్ రేసిస్టులు, తెల్లజాతీయ ఉన్మాదం ఉన్నవారు, కన్జర్వేటివ్ ఎకనామిక్ పాలసీస్ నమ్మేవారు, కన్జర్వేటివ్ పొలిటికల్ ఫిలాసఫీలను నమ్మేవారు అంతా కూడా ట్రంప్ వెనకాల చేరారు. ట్రంప్ ఒక రకంగా లిబరల్ అమెరికన్ డెమోక్రటిక్ పాలిటిక్స్కి ఒక కౌంటర్ వెయిట్గా ట్రంప్ ఎమర్జ్ అయ్యాడు. సో ఇప్పుడు ఆ ట్రంప్ బ్రిగేడ్లోనే పెద్ద చీలిక వచ్చింది. ఎందుకంటే ఈ ట్రంప్ బ్రిగేడ్లో ఓల్డ్ మాగా లాబీ, అలాగే న్యూ మాగా లాబీ, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, లేదా ట్రంప్ను 2016లో లాంచ్ చేసేటప్పుడు ఒక యాంటీ ఇమిగ్రేషన్, వైట్ రేసిస్ట్, హైలీ కన్జర్వేటివ్ రిపబ్లికన్ అమెరికన్ సమాజాన్ని ఒక కాన్స్టిట్యున్సీగా మార్చి ఈ భావాలను బాగా రెచ్చగొట్టి ట్రంప్ను ప్రెసిడెంట్ చేయగలిగారు. సో 2024కి వచ్చే వరకు న్యూ లాబీ చేరింది. ఇందులో ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా చేరారు. వీళ్ళందరూ కూడా ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే లాబీలో భాగం. సో ఈ రెండు లాబీల మధ్య ఇప్పుడు ఘర్షణ మొదలైంది. ఇష్యూ H1B వీసాస్. H1B వీసాస్ అమెరికన్ వర్కర్ల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నవి. ఇండియా లేదా ఇతర కంట్రీస్ కొరకు ఈ H1B వీసాస్ ఎందుకు ఇవ్వాలి, దీనివల్ల అమెరికా స్కిల్డ్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు దొరకడం లేదంటూ ట్రంప్ సాంప్రదాయ లాబీ వాదిస్తూ వచ్చింది. ఇలాన్ మస్క్ ట్రంప్కు పెద్ద మద్దతుదారుడు. $260 మిలియన్ ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్కు $26 కోట్ల సమకూర్చి తన ట్విట్టర్ ప్లాట్ఫామ్, ఎక్స్ ప్లాట్ఫామ్ను అప్పజెప్పి ట్రంప్ ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొని ఇప్పుడు ట్రంప్ను మించిన ట్రంప్ లాగా మారిన ఇలాన్ మస్క్ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన మైగ్రెంట్. ఆ మాటకొస్తే డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ ఫాదర్ కూడా మైగ్రెంటే, యూరోప్ నుంచి వచ్చాడు. ఆ మాటకొస్తే అమెరికా సమాజమే మైగ్రెంట్ సమాజం. సో కానీ కాలక్రమేణా 100 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు, దశాబ్దాల క్రితం వచ్చిన వాళ్ళు మేమే అమెరికా అంటారు. నేటివ్ అమెరికన్స్ ఎక్కడో పోయారు. ఇప్పుడు ఆ నేటివ్ అమెరికన్స్ పరిస్థితి దిక్కుతోచిన స్థితి. సో వీళ్ళందరూ కూడా మైగ్రెంట్సే. అందులో ఓల్డ్ మైగ్రెంట్స్, న్యూ మైగ్రెంట్స్, లేటెస్ట్ మైగ్రెంట్స్, ఇదే ఇష్యూ ఇప్పుడు. సో ట్రంప్ వైట్ పాపులేషన్లో ఉన్న అసహనాన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేసి ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే అమెరికన్ సమాజంలో మారుతున్న డెమోగ్రఫీ, అంటే వైట్ల సుప్రమసీ తగ్గుతోంది. మీకు ఏషియన్ అమెరికన్స్, లాటినోస్, మెక్సికన్స్, హిస్పానిక్స్ ఇలా పెరుగుతున్నారు. అందుకే దీన్ని వైట్ రేసిస్టులు ద బ్రౌనింగ్ ఆఫ్ అమెరికా అంటారు. అంటే బ్రౌనింగ్ ఆఫ్ అమెరికాకు వ్యతిరేకంగా పోరాడాలి. సో సహజంగానే ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్, అల్ట్రా నేషనలిస్ట్, ఫార్ రైట్ లాబీస్ అన్నీ కూడా ఈ H1B వీసా ప్రోగ్రాంకు వ్యతిరేకం. దీనివల్ల అమెరికాలో నిపుణులకు ఉద్యోగాలు వస్తలేవు. మరీ ముఖ్యంగా వైట్ అమెరికన్స్కు జాబ్స్ లేకుండా పోతున్నాయన్నది వారి వాదన. కానీ ఇలాన్ మస్క్ H1B వీసాల కోసం నేను ఎక్కడి దాకైనా వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను, H1B వీసా లేకపోతే అమెరికా ఈ స్థాయిలో ఉండేదే కాదు అంటూ తన అనుభవమే చెప్తున్నాడు. ఆ H1B వీసా పైన తాను సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో ఇన్ని మిరాకిల్స్ సృష్టించగలిగానే, ఓ టెస్లాను, స్పేస్ ఎక్స్ను చేయగలిగాను అంటే కేవలం H1B ప్రోగ్రాం వల్లనే కదా అని ఇలాన్ మస్క్ చెప్తున్నాడు. అలాంటి H1B ప్రోగ్రాం మీద వచ్చిన మరో వ్యక్తి వివేక్ రామస్వామి కూడా. సో ఇతను కూడా ట్రంప్ కన్జర్వేటివ్, ఫార్ రైట్ ఎకనామిక్ పాలసీస్, బిగ్ కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వం ఖర్చు పెట్టకూడదు, ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ఉండాలి,
ఈ ఆర్థిక విధానాల్ని సమర్థించే వివేక్ రామస్వామి లాంటి వాళ్ళకి కూడా హెచ్1బి వీసాలకు అనుకూలంగా మాట్లాడాడు. దీంతో ఒకవైపు ఏమో స్టీవ్ బ్యానన్, లారా లూమార్ లాంటి వాళ్ళు, మరోవైపు ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ట్రంప్ సపోర్టర్లే. అందరూ ట్రంప్ విజయానికి కృషి చేసిన వాళ్ళే. దీంతో ట్రంప్ ఎటువైపు ఉంటాడనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే డెమోక్రాట్లది ఇక్కడ చర్చ రాదు. అందులో యాంటీ ఇమిగ్రేషన్ ఒక మేజర్ ఎలక్టోరల్ ప్లాన్గా చేసుకుని ట్రంప్ ఎన్నికలు గెలిచాడు. అయితే ఈ హెచ్1బి వీసా సమర్థకులు అనేది అంటే యాంటీ ఇమిగ్రేషన్ అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషను, స్కిల్డ్ వర్కర్ల ఇమిగ్రేషన్ కాదు. స్కిల్డ్ వర్కర్ల ఇమిగ్రేషన్ వల్ల అమెరికానే లాభపడుతోంది. ఎందుకంటే ఈ హెచ్1బి వీసా మీద వచ్చిన వాళ్ళంతా స్కిల్డ్ మ్యాన్ పవర్, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ ఫీల్డ్స్లో అమెరికన్ వర్క్ ఫోర్స్లో ఉన్న క్రిటికల్ గ్యాప్స్ను ఫిలప్ చేస్తున్నారు. చాలా తక్కువ ఖర్చుతో హైలీ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ అమెరికా కంపెనీలు, బిజినెస్లు పొందగలుగుతున్నాయి. ఫలితంగా అమెరికన్ ఎకనామీ అభివృద్ధి అయి, అమెరికన్ కంపెనీలు, బిజినెసెస్ల ఎకనామీ అభివృద్ధి అయి మరిన్ని ఎక్కువ జాబ్స్ లోకల్ అమెరికన్స్ దొరుకుతున్నాయన్నది హెచ్1బి ప్రోగ్రాం సమర్థించే వారి వాదన. హెచ్1బి ప్రోగ్రాంను వ్యతిరేకించేవారేమో అమెరికా స్కిల్డ్ ఇంజనీర్లకు, అమెరికా స్కిల్డ్ నిపుణులకు రావాల్సినటువంటి ఈ వీసా ఈ ఉద్యోగాలకు కాస్త ఫారినర్స్ తండ్రికి వెళ్తున్నారు. ఎందుకంటే మెయిన్లీ మోర్ దెన్ 70% ఈ హెచ్1బి వీసాల మీద ఉన్న వాళ్ళు ఇండియన్సే. ఒక 12% చైనీస్ ఉంటారు. సో అందువల్ల ఇది ప్రధానంగా ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ కూడా ట్రంప్ సాంప్రదాయ లాబీ యాంటీ ఇండియన్, యాంటీ హిందూ, యాంటీ హెచ్1బి వీసా ఈ క్యాంపెయిన్ అడ్డదారులు తొక్కుతూ ఎటో ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేసింది. ఈలోగా వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు చేసిన కామెంట్లు కూడా, ఆయన హెచ్1బి వీసా అమెరికాకు లాభం అని చెప్పడమే కాకుండా అమెరికాలో వర్క్ ఫోర్స్ మీద కామెంట్ కూడా చేశాడు. అమెరికన్ కల్చర్ సెలబ్రేట్స్ మీడియాక్రిటీ ఓవర్ ఎక్సలెన్స్ అన్నాడు. సో అమెరికాలో మీరు ఒక మ్యాథ్స్ ఒలింపియాడ్ ఛాంపియన్ను గౌరవించి సెలబ్రేట్ చేయరు అంటూ ఆరోపణ చేశారు. అమెరికా సెలబ్రేట్స్ మీడియాక్రిటీ ఓవర్ ఎక్సలెన్స్, అమెరికన్ కల్చర్ను అటాక్ చేశాడు. దీంతో మరింతగా రెచ్చిపోయారు ట్రంప్ ట్రెడిషనల్ లాబీ. ఎందుకంటే వాళ్ళు వైట్ రేసిస్ట్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు, అందులో ఒక ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి తమ కల్చర్ని క్వశ్చన్ చేస్తే తమ అమెరికన్ కల్చర్ అంటే వైట్ అమెరికన్ కల్చర్లానే వాళ్ళు ఫీల్ అయిపోతారు. దీంతో చాలా డీప్ డివైడ్ మాగా బ్రిగేడ్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బ్రిగేడ్లో మొదలైంది. డెమోక్రాట్లు హాయిగా కాలక్షేపం చేస్తున్నారు, ట్రంప్ సపోర్టర్స్ కొట్టుకచావనియండి అని. ఫైనల్గా ఇలా ట్రంప్ ఏం చెప్తాడు అని సడన్గా ఇప్పుడు ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. క్లియర్గా హెచ్1బి వీసాలకు మద్దతుగా మాట్లాడాడు. నేను మొదటి నుంచి హెచ్1బి వీసాలకు సపోర్టర్ అన్నాడు. అది నిజం కాదు. 2016లో అధికారంలోకి వచ్చినప్పుడు హెచ్1బి వీసాలకు వ్యతిరేకంగా పైన రెస్ట్రిక్షన్లు కూడా విధించి, గ్రీన్ కార్డుల పైన రెస్ట్రిక్షన్లు కూడా విధించాడు. కానీ ఇప్పుడు హెచ్1బి వీసాలకు తాను అనుకూలము, మొదటి నుంచి తన కంపెనీలోనే బోలెడు మంది హెచ్1బి నిపుణులు ఉన్నారు అంటూ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేసుకున్నాడు. ఈ వివాదం ఎక్కడ తీవ్ర రూపం దాల్చింది అంటే, శ్రీరామ్ కృష్ణన్ అని ఒక వెంచర్ క్యాపిటలిస్ట్, ఇండియన్ ఆరిజిన్ వెంచర్ క్యాపిటలిస్ట్ను ట్రంప్ వైట్ హౌస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్గా నియమించారు. అంటే రాబోయే ట్రంప్ ప్రెసిడెన్సీలో అమెరికా ప్రభుత్వ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాల్ని ఇండియన్ ఆరిజిన్ నిపుణుడైన శ్రీరామ్ కృష్ణన్ రూపొందిస్తాడు. ఇతను గతంలో గ్రీన్ కార్డులపైన ఉన్న కంట్రీ రిస్ట్రిక్షన్స్, అంటే దేశాలకు ఇన్ని గ్రీన్ కార్డులు ఇవ్వాలి అన్న నిబంధనలు ఎత్తివేయాలి, ప్రపంచంలో ఎక్కడ మంచి నిపుణులు ఉంటే వాళ్ళని తీసుకోవాలి, ఇందులో ఈ దేశము ఈ రకమైన సంకుచిత భావాలు ఉండొద్దు అన్న స్టాండ్ తీసుకున్నాడు. సో ఆ స్టాండ్ను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తూ ట్రంప్ సపోర్టింగ్ ట్రెడిషనల్ సపోర్ట్ లాబీ ఇలాన్ మస్క్, శ్రీరామ్ కృష్ణన్, వివేక్ రామస్వామి వీళ్ళందరిపైన అటాక్ చేస్తుంది. సో అల్టిమేట్గా ట్రంప్ తన మిత్రులైన ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే ట్రంప్కి ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లేదు. అందువల్ల ఎలక్షన్ ఉన్నప్పుడు అవసరమైన వాళ్ళు, ఎలక్షన్ లేనప్పుడు అవసరమైన వాళ్ళు వేరే రకంగా ఉంటారు.
దీంతో స్టీవ్ బ్యానన్, లారా లూమార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రంప్ తన మద్దతుదారులను మోసం చేశాడు, వైట్ అమెరికన్స్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే లక్ష్యానికి ఎత్తుట్లు పడిచాడంటూ ఇప్పుడు ట్రంప్ పైన విరుచుకుపడ్డారు. సో ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అంటే, ట్రంప్ ఒక భయంకరమైన ఉన్మాదాన్ని అమెరికన్ సమాజంలో ఒక చీలికను క్రియేట్ చేసి, ఒక రేసిస్ట్ చీలికను క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసినాక అది ట్రంప్ చేతిలోనే ఉంటుందా? నువ్వు ఒక మంటలు అంటుపెట్టే వరకే నీ చేతిలో, ఒక్కసారి అంటుకున్నాక అది అటానమస్ అయిపోతుంది. నువ్వు ఆపినా ఆగదు మంట. ఏ మంటనే కానీ, అది మతం మంట కానీ, అది భాష మంట కానీ, అది జాతి మంట కానీ, అది రేసిస్ట్ మంటలు కానీ, అందులో మరీ ముఖ్యంగా మత విద్వేషాలు, రేసిస్ట్ మంటలు ఇలాంటివి అంత తొందరగా చల్లారు. యూ కెనాట్ కంట్రోల్ దెమ్. నువ్వు మొదలుపెట్టే వరకే నీ చేతిలో, ఒక్కసారి మొదలుపెట్టాక అది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అవుతుంది. సో ట్రంప్ రైజ్ చేసిన రేసిస్ట్ మంటలు వైల్డ్ ఫైర్ అయి ఇప్పుడు ట్రంప్నే చుట్టుకుంటున్నాయి. ట్రంప్నే ప్రశ్నిస్తున్నారు, ట్రంప్నే క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడి దాకా ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ మైండ్ సెట్ పెంచారు. అంటే అన్రీజనబుల్గా తన విధానాలు పెడుతూ ఒక పోలరైజేషన్ క్రియేట్ చేశాడు. సో ఈ పోలరైజేషన్లో ఇక మిడిల్ గ్రౌండ్కి అవకాశమే ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ వర్గమే నిట్ట నిలువునా చీలిపోయేటువంటి పరిస్థితికి నెట్టివేయబడింది అమెరికా సమాజం.